హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఈరోజు మా ఊర్లో అయితే ఎల్లమ్మ జాతర ఉంది. ఎల్లమ్మ జాతర అయితే పొద్దున అయితే మేము లేచి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయితే అయినాం ఫ్రెండ్స్. అందరం కలిసి అయితే మేము ఇప్పుడు ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే పొద్దున్న అయితే కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకొని వస్తారు. సాయంత్రం అయితే చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇక చేసుకోరాదు. అందుకోసమే ఇప్పుడైతే వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టి వస్తాము. చూడండి, నేనైతే చూపిస్తాను. మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము. మా వాళ్ళని అయితే ఎక్కించుకొని అయితే తీసుకొని వెళ్ళాలి. పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. అందరూ అయితే ఇంట్లో పడతారో చూడండి ఫ్రెండ్స్. పోచమ్మ గుడి కాడికి అయితే వచ్చినాం మేము. ఇప్పుడు మా వాళ్ళు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి అయితే వెళ్ళారు. నేనైతే మా పిల్లల్ని అయితే చూసుకుంటా బయటనైతే ఉన్నాను. చూడండి, నెక్స్ట్ అయితే మేము శివాలయంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా పిల్లల్ని అయితే మేమైతే కారుని అయితే తీసుకెళ్తున్నా. మా వాళ్ళు అయితే నడుచుకుంటూ అవుతారు. శివాలయం ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి మేమైతే శివాలయంలోకి వచ్చినాం. చూడండి, కొబ్బరికాయలు అయితే కొడుతారు. ఇక్కడనైతే భక్తులు అయితే ఎక్కువ లేరు ఫ్రెండ్స్. చూడండి, మేమే ఉన్నాం, ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ కాబట్టి జాతర కొబ్బరికాయలు కొట్టి అయితే వెళ్తారు. ఉన్నాయి నీళ్ళు, ఉన్నాయి, మస్తు నీళ్ళు ఉన్నాయి. వారి పా అమ్మాయిల వారి పా జేజే మొక్కరు అన్నాడు. పా ఏంటి అంతలేదా ఎగరు అట్లా ఇంకోసారి బాస్ దా. పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారు. ఎప్పుడు గింతే మా పిల్లలు అల్లరి చేస్తారు. వచ్చిండు. ఇప్పుడైతే దర్శనం అయితే చేసుకొని మేము ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తాం. చూడండి, మా వాళ్ళు అయితే గుడిలో అర్చనలు అయితే ఈరోజు అయితే చేయడం లేదని పూజారి అయితే చెప్పింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎల్లమ్మ గుడి కన్నా ఈరోజు అయితే దర్శనాలు అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఓన్లీ కొబ్బరికాయ కొట్టి పొమ్మన్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఎల్లమ్మ జాతర దగ్గరికి అయితే మేమైతే కార్ అయితే కొంచెం దూరంలో పెట్టినాం ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా ఇక్కడ మొత్తం వర్షం కొట్టి బురద అయిపోయింది. అందుకోసమే జాతరలోకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడనైతే మస్తు అయితే కారాబండ్లు కానీ చిన్నపిల్లల బొమ్మలు కానీ అన్నీ పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు 10:30 అవుతుంది కదా ఫ్రెండ్స్. అంతే పొద్దున ఇప్పుడైతే జాతరని అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే చాలా మంది అయితే దర్శనం కోసం అయితే వస్తారు. చూడండి, దర్శనం అంటే ఏం చేస్తారంటే మన ఎల్లమ్మ గుడి చుట్టూ అయితే పసుపు బండారు అయితే పోస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇలానైతే పోస్తారు మా వాళ్ళు అయితే. చూడండి ఎలా వస్తారో, గుడి చుట్టూ అయితే మొత్తం వస్తారు చాలా మంది. అందరు కూడా అలానే దర్శనం చేసుకుంటారు ఎల్లమ్మ జాతరకి అయితే. చూడండి ఎలా వస్తున్నారు. రానున్న కాలం లోపల భూలోకం ముట్టనున్నది, భూలోకం పెరగనున్నది. ఇటువంటి కొడుకులు వాటాలు పెడుతుంటే కన్న తల్లి కోపమచ్చి లేచినాక అమ్మ ఎల్లమ్మ చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు జాతర నుంచి అయితే వచ్చిన తర్వాత మా వాళ్ళు అయితే మొత్తం వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, మా అమ్మనైతే పిండి ముద్దలు అయితే విసుకుతుంది. ఎందుకంటే పూరీలను చపాతీలు అయితే చేస్తారట ఫ్రెండ్స్. అందుకోసమే ప్రిపేర్ అయితే చేస్తున్నారు. పొయ్యి పైన అయితే మటన్ అయితే పెట్టింది మా అక్క. వర్షం కొట్టడం వలన అయితే కట్టెలు అయితే మొత్తం తడిచినాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే మేమైతే పరదలు కప్పి అయితే కాపాడినాం ఫ్రెండ్స్ తడవకుండా. అందుకోసమే ఈరోజు అయితే మాకైతే వంటనైతే వండడానికి కట్టెలు అయితే మంచిగా సెట్ అయినాయి. చూడండి, పొయ్యి మీద వంటలు అనుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడండి, మా అక్కనైతే మటన్ అయితే వండుతుంది. కాసేపు అయితే మటన్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. అయిన తర్వాత చపాతీలను పూరీలు మాత్రం చేస్తారు కదా. చేసిన తర్వాతనైతే అందరం ఒక్కన కూర్చొని దావత్ లెక్క చేసుకుంటాం. చూడండి,
ఫ్రెండ్స్ గుడికి వచ్చినాకనైతే పిల్లలు అయితే ఆకలితో ఉన్నారు కదా ఫ్రెండ్స్. మా అమ్మను మా చిన్నక్కనైతే అన్నం అయితే ఆల్రెడీ పోపు కేసు అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి వచ్చినాక ఆకలి అంటారని. ఆ లోపు అయితే మనకైతే కూరలను ఫుడ్ అయితే ఆల్రెడీ రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం వరకు అయితే తింటాం. అవి మంచిగా ఉన్నాయా? చికెన్ మటన్ అయిపోయినాక మధ్యాహ్నం వరకు తిన్నాం. చూడండి ఇదైతే నాకు కొంచెం సాయంత్రం అయితే 4:30 అవుతుంది ఫ్రెండ్స్. మా వాళ్ళు అందరూ అయితే జాతరకు అయితే రెడీ అవుతారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొగులు అవుతుంది ఫ్రెండ్స్. ముందుగానే వెళ్దామంటే ఎవ్వరు కూడా తయారైతలేరు. అందరు ఏం చేసుకున్నా ఆర్మీ పెయింట్ వేసుకున్నారా? ఎవరి చూపి ఆర్మీ పెయింట్ మా తాతకు అయితే చూపిస్తాము అని వెళ్తున్నారు. వాళ్ళ తాతకు అయితే తీసిన మంచిగా చెట్ల కాడ తీసిన తీసిన అద్వైతులు మంచిగా ఎడ్ల బండ్లు అయితే ఊళ్ళో నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడనైతే మేమైతే కవర్ చేసుకొని ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మన దేవుని చుట్టూ అయితే తిరుగుతాయి, ఎల్లమ్మ గుడి చుట్టూ అయితే అవి వాటిని కూడా చూపిస్తాను. చూడండి జాతర అయితే మంచిగా జరుగుతుంది. ఈసారి కూడా మంచిగా ఉంది. బాగా మంది కూడా వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే పక్క విలేజ్లు కానీ మా విలేజ్లు కానీ చుట్టాలు కానీ చాలామంది వస్తారు కదా. చాలా బాగుంది, మంచిగా ఉంది. ఈసారి కూడా మంచిగానే వస్తుంది. ఇక వర్షం లేదు కాబట్టి కొంచెం మంచిగా ఉంది ఫ్రెండ్స్. Thank you.
చూడండి మా పిల్లలు అయితే జేసీబీ కానీ హెలికాప్టర్ కావాలని అడుగుతుర్రు. మా భావనైతే మా బిట్టికి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఒక్కదానికైతే 450 అంట. గంత రేటా దానికి అంటే 350కి అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఎడ్ల బండ్లు అయితే జాతరలకు అయితే ఎంట్రీ అయితే అయిపోయినాయి. ఎడ్ల బండ్లు అయితే 5 రౌండ్స్ అయితే తిరుగుతాయి ఫ్రెండ్స్. చూడండి నేను 5 రౌండ్లు అయితే చూపిస్తాను. మా వాళ్ళు అయితే విలేజ్ వాళ్ళు అయితే ఎంత ఎంజాయ్ చేస్తారో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు జాతరని అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే 1 ఇయర్కి ఒకసారి మనకు జాతర వస్తుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు. కలుపుగోలుగా మంచిగా అందరూ అయితే కలిసి అయితే ఉంటారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. చూడండి నేనైతే బండ్లు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఆల్మోస్ట్ అయితే 2 రౌండ్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది 3వ రౌండ్ తర్వాత అయితే చూడండి అక్కడనైతే ఆపిరు మా వాళ్ళు అయితే. అందరూ అయితే ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనలో అయితే ఎడ్ల బండు ఎడ్ల బండ్లు ఇక్కడ ఎంతసేపు ఆగినాయి. ఎందుకంటే అక్కడనైతే మన దేవుని దగ్గరనైతే వీళ్ళు ఏం చేస్తారంటే ఎడ్ల బండి కట్టేటోళ్ళు పలారం అయితే ఉంటాయి ఫ్రెండ్స్. పలారం అంటే
మనకు అందులో చక్కెర కానీ శనగపప్పు అన్నిలతో కలిసి మన దేవునికి అయితే పలహారం లెక్క ఉంటుంది. అదైతే మొక్కు వచ్చిన తర్వాత అయితే అందరికైతే షేర్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి. ఎడ్ల బండ్లు అయితే వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. తిరిగి 5 రౌండ్లు అయితే వేసినాయి ఎడ్ల బండ్లు అయితే. ఇప్పుడైతే అందరం కలిసి అయితే మేమైతే జాతరలకు అయితే వచ్చినాము. మా వాళ్ళు అయితే గాజులు కానీ మా పిల్లలకైతే జేసీబీలు అయితే కావాలంటారు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళు గాజులు కానీ అవి ఇవి తీసుకుంటారు అన్నీ. అందుకోసమే చూడండి ఫ్రెండ్స్, మా వేదాంశి గారికి అయితే జేసీబీ, మా అల్లునికి అయితే గన్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. చూడండి, అందరూ అయితే ఇక్కడ మా వాళ్ళు ఉన్నాం. మేము ఆల్మోస్ట్ అయితే మా పిల్లల్ని అయితే ఎత్తుకొని షాపింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక దండ వరకు అయితే షాపింగ్ అయితే ఓడగొట్టుకొని ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మొగులు అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షం కొట్టిందంటే అంగడి అవుతుంది. అందుకోసమే జల్దీ అయితే మీరు మొత్తం షాపింగ్ అయితే చేయండి. అప్పటిదాకా మేము పిల్లల్ని పట్టుకొని అయితే సైడ్కి అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తున్నాను. జాతర అయితే అయిపోయింది. కొందరే ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే లాస్ట్ దాకా ఉన్నాం కానీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే లేట్ అయింది, పిల్లలు కూడా వేస్తున్నారు. చూడండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోండి.